జీడీఏ జాబ్స్ 2026 సంబంధించి కొత్త నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. 16/2/2026 లాస్ట్ డేట్ అయిపోయింది అప్లికేషన్ సబ్మిషన్ కి. అండ్ ఎయిట్ ఆప్షన్ సంబంధించి నిన్నటితో 19/2/2026 సంబంధించి ఎయిట్ ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోయింది. సో మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్న అప్లికేషన్లో మీకు అయితే ఛాన్స్ లేదు. సో కావాలంటే చూడండి, మీరు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనపడింది ఎయిట్ ఆప్షన్ విల్ బి క్లోజ్డ్ అని పడుతుంది. అంటే నిన్నటితో క్లోజ్ అయిపోయింది అనమాట ఎయిట్ ఆప్షన్. నిన్న సాయంత్రం 5 గంటలకల్లా క్లోజ్ అయిపోయింది. సో మీరు ఇంకా ఎటువంటి మోడిఫికేషన్ చేయలేరు. అండ్ ఈ ఇయర్ అంటే 2026కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ అయిపోయింది, అండ్ ఎయిట్ ఆప్షన్ కూడా లాస్ట్ డేట్ అయిపోయింది. అండ్ ఈ నోటిఫికేషన్ లో షెడ్యూల్ 1 2026 ఆన్లైన్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ లో దగ్గర 28,636 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ పోస్టులకి చాలా మంది అప్లై చేశారు. సో ఇంకెంతమంది అప్లై చేశారు అనేది డిపార్ట్మెంట్ పోస్ట్ అనేది ఇంకా మనకి డిస్క్లోజ్ చేయలేదు. నాకు తెలిసి చాలా మంది అప్లై చేసి ఉంటారు, ఎందుకంటే ఇది 10th క్లాస్ బేస్ క్వాలిఫికేషన్ కాబట్టి. అందులో దీనికి అంటే 10th క్లాస్ బేస్ క్వాలిఫికేషన్ అంటే 10వ తరగతి మార్కుల ఆధారంగా జాబ్ ఇస్తారు కాబట్టి. అండ్ అది కాక దీనికి ఎగ్జామ్ కూడా ఏం లేదు కాబట్టి చాలా మంది అప్లై చేయొచ్చు, చేశారనుకుంటున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటిదంటే ఫీజు, అప్లికేషన్ ఫీజు అయితే చాలా తక్కువ, 100 రూపాయలే. అండ్ ఎస్టీ ఎస్సీ ఫీమేల్స్కి అయితే ఆ ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో నాకు తెలిసి చాలా మంది అప్లై చేసి ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వీడియోలో నేను వచ్చేసి రిజల్ట్, ఈ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 2026కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక బ్రో కామెంట్ పెట్టాడు, బ్రో నేను మామూలుగా అప్లై చేసా ఈ నోటిఫికేషన్ లో జాబ్స్ కి. అదేంటిదంటే జీడీఎస్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి అండ్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి డాక్ సేవకి అప్లై చేసా బ్రో. ఎందుకంటే 3 ఉంటాయి దీంట్లో, 3 పోస్టులు అప్లై చేసా. నాకు బీపీఎంఏ రావాలనుకుంటున్నా, నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రావాలనుకున్నా. సో వస్తుందా అని. సో ఆ బ్రో కామెంట్ కి వీడియోలో నేను క్లారిటీ ఇస్తా. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయమాకండి. అండ్ ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. ఎవరైతే నా ఛానల్ కొత్తగా వస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టడం నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అది తప్పకుండా చేయండి. అండ్ లేట్ చేయకుండా మ్యాట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ రిజల్ట్ విషయానికి వస్తే, నాకు తెలిసి ఇది ఈ రిజల్ట్ వచ్చేసి ఫిబ్రవరి 28, 2026 ఇస్తారన్నారు. సో ఈ మాక్సిమం ఇవ్వచ్చు రిజల్ట్ ఫిబ్రవరి 28, 2026 కి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది, మాక్సిమం రావచ్చు కొంచెం, ఎందుకంటే ఇది మొత్తం సిస్టమ్ ఆటోమేటిక్గా సిస్టమ్స్ చేస్తాయి. ఎందుకంటే ఏపీటీ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా కాదు, ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారింది. సో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా, చాలా యాక్యురేట్ గా, ఎక్కడ మిస్టేక్ చేయకుండా చేస్తారు, ఎక్కడ తప్పు జరగదు. మాక్సిమం కొంచెం లేట్ అయినా సరే రిజల్ట్ అయితే వస్తాయి. అండ్ రిజల్ట్ వస్తే నేను కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ వీడియో చేస్తాను మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వంగలోనే. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో బ్రో కామెంట్ పెట్టాడు అన్నాగా, సో ఏ బీపీఎంఏ కావాలి, నాకు బీపీఎం వస్తుందా, నాకు బీపీఎంఏ సెలెక్ట్ చేస్తారనేది. సో ఫస్ట్ అయితే నేను మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్కిల్లో ఒక డివిజన్లో అప్లై చేశారు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అందులో 10 పోస్టులు ఉన్నాయి. 10 పోస్టులు అంటే సపోజ్ బీపీఎం 3 పోస్టులు ఉన్నాయి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 3 పోస్టులు, అంటే ఓబీసీ కేటగిరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓబీసీ కేటగిరీ అనుకోండి. ఆ 10 పోస్టులో మొత్తం 10 పోస్టులో ఓబీసీ కేటగిరీ ఉన్నాయి, ఒకటి అన్రిజర్వ్ లో ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే, నా ఓబీసీ కేటగిరీ కాబట్టి నేను ఫస్ట్ 10 పోస్టులు ఓబీసీ పెట్టినా, 9 పోస్టులు ఓబీసీకి పెట్టినా, ఒకటి అన్రిజర్వ్ లో పెట్టినా. సో ఆ 9 పోస్టులో ఓబీసీ పోస్టులో 3 బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి, 3 ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉన్నాయి, 3 వచ్చేసి డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. అండ్ ఒక మిగిలిపోయింది, అది అన్రిజర్వ్ లో బీపీఎం పోస్టే ఉంది అనుకున్నాం. అంటే బీపీఎం పోస్టులు మొత్తం 4, ఏబీపీఎం పోస్టులు 3 7 ప్లస్ డాక్ సేవక్ పోస్టులు 3 10, మొత్తం 10 పోస్టులు. సో ఇప్పుడు నేను అప్లై చేసా, అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. సో అదే 10 పోస్టులకి ఇంకో చాలా మంది అప్లై చేశారు అనుకోండి. సో ఓబీసీ వాళ్ళే చాలా మంది అప్లై చేశారు. ఇప్పుడు ఏమైందంటే సెలక్షన్ ప్రాసెస్ లో ఇప్పుడు బీపీఎం 3 పోస్టులు ఉన్నాయి, బీపీఎం 4 పోస్టులు ఉన్నాయి మొత్తం. అండ్ నాకు బీపీఎం రావాలని నేను అనుకుంటున్నా. సో సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, నాకు 9 పాయింట్స్ ఉన్నాయి, నేను పాయింట్స్ పరంగా చెప్తున్నా. నాకు 9 పాయింట్స్ ఉన్నాయి, 10 పాయింట్స్ దగ్గర తీస్తారు కాబట్టి ఫస్ట్ అతనికి 10 పాయింట్స్ వచ్చినాయి.
నాకు 9 పాయింట్స్ వచ్చినాయి. అతనిది ఓబీసీ, నాది ఓబీసీ. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ 10th క్లాస్ ఈ జాబ్స్ అనేవి 10th లో ఎక్కువ ఎవరికి మెరిట్ ఉందో వాళ్ళకే ఇస్తారు. సో ఫస్ట్ ఏంటంటే అతనికి 10 పాయింట్స్ ఉన్నాయి, నాకు 9 పాయింట్స్ ఉన్నాయి. మా ఇద్దరిలో కంపేర్ చేస్తే అతనికి 10 పాయింట్లు ఉన్నాయి కాబట్టి నాకన్నా తను ఎక్కువ కాబట్టి తను కూడా ఓబీసీ కేటగిరీ, బట్ నాకన్నా ఎక్కువలో ఉంది కాబట్టి తనకి తను కూడా బీపీఎం పోస్ట్ కే పెట్టుకోండు. సో ఫస్ట్ బీపీఎం పోస్ట్ నువ్వు పెట్టిన ఆప్షన్ లో తను కూడా పెట్టిండు. సో అది తనకి వెళ్ళిపోద్ది. ఒక బీపీఎం పోస్ట్ సెలెక్ట్ అవుతారు, 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకి ఓబీసీలో 2 బీపీఎం పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్ లో ఒక బీపీఎం పోస్ట్ ఉంది. అంటే మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. సో ప్రస్తుతానికి అన్రిజర్వ్ లో ఉన్న బీపీఎం పోస్ట్ పక్కన పెట్టండి. అండ్ ఏ బీపీఎం ఉన్న పోస్ట్ కూడా 3 పోస్టులు పక్కన పెట్టండి. డాక్ సేవక్ లో ఉన్న 3 పోస్టులు కూడా పక్కన పెట్టండి. అండ్ ఇప్పుడు నాకు 9 పాయింట్స్ ఉన్నాయి సేమ్. ఇంకా తర్వాత 10 తర్వాత 9.5 వచ్చిన అతను ఉండు. సో అతను కూడా సెకండ్ బీపీఎం పోస్ట్ పెట్టుకుండు. సో నాకన్నా 9.5 అతనికి ఎక్కువ కాబట్టి సెకండ్ ఓబీసీ బీపీఎం పోస్ట్ కూడా అతనికి వెళ్ళిపోద్ది. సో ఇంకా మిగిలింది ఏంటిది, ఒక ఓబీసీ ఉన్న కేటగిరీ ఉన్న బీపీఎం పోస్ట్ అండ్ ఒక అన్రిజర్వ్డ్ ఉన్న బీపీఎం పోస్ట్. సో ప్రస్తుతానికైతే ఈ అన్రిజర్వ్డ్ ఉన్న బీపీఎం పోస్ట్ పక్కన పెట్టండి. సో ఓబీసీలో ఉన్న బీపీఎం పోస్ట్ ఒక్కటి ఉంది. సో నెక్స్ట్ 9.5 తర్వాత 9 పాయింట్స్. సో నాకే ఉన్న 9 పాయింట్స్. సో ఇదే 9 పాయింట్స్ ఇంకొతనికి సేమ్ ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఏజ్ చూస్తారు. ఏజ్ అతనికన్నా నాకు తక్కువ ఉంది అనుకోండి, సో ఆ పోస్ట్ అతనికి వెళ్ళిపోద్ది. సో ఏజ్ అతనికే ఎక్కువ ఉంది అనుకుందాం, సో అతనికి వెళ్ళిపోయింది. ఇక్కడ 3 పోస్టులు అయిపోయినాయి. సో బీపీఎం లో ఓబీసీ కేటగిరీలో ఉన్న 3 పోస్టులు అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటది, మనకి అన్రిజర్వ్ లో ఒక బీపీఎం పోస్ట్ ఉంది, 3 ఏ బీపీఎం పోస్ట్ ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి, 3 డాక్ సేవక్ పోస్ట్ ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు 9 పాయింట్స్ ఉన్నాయి. సో 9 పాయింట్స్ ఉన్న నాకన్నా కింద 8.5 ఉన్నాయి వేరే అతనికి. సో 9 పాయింట్స్ నాకు ఉన్నాయి, 8.5 నా తర్వాత నాకన్నా తక్కువ ఉన్న అతను ఉండు. సో ఇప్పుడు మా ఇద్దరిలో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేస్తే అతను ఏ బీపీఎం ఓబీసీ కేటగిరీలో పెట్టిండు, నేను కూడా పెట్టా. బట్ నాకు బీపీఎం లేదు. బీపీఎం పోస్టులు నాకన్నా ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 8.5కి నాకు 9 పాయింట్స్ రెండింటిని కంపేర్ చేస్తే నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఏ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ అనేది నాకు వచ్చింది. నీకు అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు క్లారిటీగా. ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెరిట్ అనేది ఎవరికి ఎక్కువ ఉంటే, అంటే మీరు బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పెట్టుకున్నారు, వేరే వాళ్ళు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పెట్టుకున్నారు, అండ్ మీది ఓబీసీ కేటగిరీ, వాళ్ళది ఓబీసీ కేటగిరీ. బట్ ఇక్కడ ఏంటిదంటే మీకన్నా వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ వాళ్ళకే వచ్చింది. ఇన్ కేసు వాళ్ళు కనుక లేకపోతే మీరే ఎక్కువ మెరిట్ ఉంటే మీకు వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి అన్రిజర్వ్ లో ఒక బీపీఎం పోస్ట్ ఉందని చెప్పాగా, ఇప్పుడు ఏ బీపీఎం పోస్ట్ కూడా మీకు లేదు, ఏ బీపీఎం పోస్ట్ కూడా మీకు ఛాన్స్ లేదు. ఏ బీపీఎం పోస్ట్ లో ఉన్న ఓబీసీ కేటగిరీలో ఉన్న ఏ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయింది, 3 పోస్టులు వెళ్ళిపోయింది. అండ్ డాక్ సేవక్ కూడా వెళ్ళిపోయింది 3 పోస్టులు. అండ్ ఇంకా ఇప్పుడు మిగిలింది అన్రిజర్వ్ పోస్ట్. అన్రిజర్వ్ పోస్ట్ ఏంటిది, అన్రిజర్వ్ లో అందరు పోటీ పడవచ్చు. ఎస్టీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఎస్టీ వాళ్ళు పోటీ పడవచ్చు, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, అందరు జనరల్ ఓబీసీ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. సో ఇన్ని పోస్టులు అయిపోయిన తర్వాత మీరు 9 పాయింట్స్ ఉన్నాయి మీకు. సో మీ తర్వాత ఇంకా అన్రిజర్వ్డ్ లో బీపీఎం పోస్ట్ ఒకటి మిగిలింది. ఇంకా మీ తర్వాత ఇంకెవరు లేరు కాంపిటీషన్. 8.5 ఉన్నోళ్ళు, 8 పాయింట్స్ ఉన్నోళ్ళు ఉన్నారు, 9 పాయింట్స్ ఉన్నోళ్ళు ఎవరు లేరు. మీరు ఒక్కలే ఉన్నారంటే ఖచ్చితంగా మీకు మీద వచ్చింది బీపీఎం పోస్ట్ అయితే వచ్చింది ఖచ్చితంగా. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ అయితే ఖచ్చితంగా మీకు వచ్చింది, ఎందుకంటే మీరే అన్రిజర్వ్ లో మీరే హైయెస్ట్ కాబట్టి. సో ఇక్కడైతే వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా అయితే అది గుర్తుపెట్టుకోండి. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావాలంటే రాదు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే వచ్చింది. వాళ్ళు ఏ పోస్ట్ పెట్టుకుంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే మీకు వచ్చింది, అంతే. అది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఇంకో వచ్చేసి 8 ఆప్షన్కి వచ్చేసి రీసబ్మిషన్ కొట్టారంట. రీసబ్మిషన్ కొడితే అది ప్రాసెస్ అని చూపెడుతుందంట. ప్రాసెస్ అని కాదు, కంప్లీట్గా సబ్మిట్ అవ్వాలి. సబ్మిట్ అయితేనే మీ కొత్తగా మీరు న్యూగా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనే అప్లికేషన్ లోకి వస్తాయి, లేకపోతే ప్రీవియస్ డీటెయిల్ లాగే మీరు సెలెక్ట్ అవుతారు. అది క్లియర్గా చెక్ చేసుకోమని చెప్పిన. అది అంతే ఈ వీడియోలో. సో ఈ వీడియోలో తప్పకుండా చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video.